నమస్కారం అండి. శ్రీమతి స్పెషల్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. ముందుగా మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దసరా హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కదా, నేను మా పిల్లల కోసం మైసూర్ పాక్ చేశాను. ఆ రెసిపీ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం శనగపిండి 1 కప్పు నిండా తీసుకుంటే మనం చక్కెర వచ్చేసి 1.5 కప్పు తీసుకోవాలండి. 2 కప్పులు కూడా తీసుకోవచ్చు, కానీ మరీ స్వీట్ ఎక్కువగా ఉంటుందని నేను వచ్చేసి 1.5 కప్పే తీసుకున్నాను. ఇంకా ఇదే గిన్నెలో మనము 1 గిన్నె ఆయిల్ తీసుకోవాలి. అంటే 1 కప్పు శనగపిండి, 1.5 కప్పు పంచదార, 1 కప్పు ఆయిల్. ఇంకా 2 కప్పుల ఆయిల్ కూడా వేసుకుంటుంటారు, కానీ నేనైతే 1 కప్పే పట్టిందండి. నాకు బాగా వచ్చింది. మరీ ఎక్కువ ఆయిలీగా ఉన్నా కూడా అంత బాగా అనిపించదు. నేనైతే 1 గిన్నె ఆయిల్ తీసుకుంటున్నాను అంతే. ఆయిల్ని కూడా 1 గిన్నెలో తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకుంటాను. ఇప్పుడు ముందుగా ఈ సిల్వర్ ట్రే ఉంటుంది కదా, దీనికి నేను గ్రీజ్ చేసి పెడుతున్నాను. కొంచెం నెయ్యి రాసి ఉంచామంటే మనకి హడావిడిగా ఉండకుండా ముందే రాసి ఉంచుకుంటున్నాను నేను. రాసి పక్కన పెట్టేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. సైడ్లకు అంతా కూడా నీట్గా రాసి ఉంచుకోవాలి. అప్పుడే మనకి మైసూర్ పాక అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ముందుగా శనగపిండి కాస్త వేయించుకుంటాను, లేదంటే పచ్చివాసన వస్తుంది. కాస్త నెయ్యి వేసి వేయించుకోవచ్చు, లేదంటే మీరు ఒట్టి పిండినైనా సరే సిమ్లో పెట్టి వేయించుకోండి. లేదంటే మాడిపోతుంది, పిండి కదా ఈజీగా మాడిపోతుంది. సిమ్లో పెట్టి వేయించుకుంటే పచ్చివాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంకా అదే ప్యాన్లో పంచదార పాకం స్టార్ట్ చేశాను. మనం ముందుగానే కొలత పెట్టి ఉంచుకున్నాం కదా, 1 కప్పుకి 1.5 కప్పు పంచదార తీసుకున్నాను. ఆ పంచదార మునిగేంత వరకు నీళ్లు పోసుకున్నాను. నీళ్ళు ఎన్ని పోసుకోవాలనేది ఏం లేదండి. కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకున్నారంటే పాకం కాస్త లేట్ అవుతుంది, తక్కువ పోసుకున్నారంటే త్వరగా వచ్చేస్తుంది అంతే. ఇలా కలుపుతూ ఉంటే మనకి త్వరగా కరుగుతుంది, త్వరగానే వచ్చేస్తుంది పాకం. కాబట్టి మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ మైసూర్ పాక్కి కాస్త ముదురు పాక అయినా సరే కటువుగా వచ్చేస్తాయి, కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండండి. చూసారు కదా, నేను వెంటనే చెక్ చేసుకుంటున్నాను. లేత పాకమే సరిపోతుంది మనకి, జస్ట్ చేతిలోకి కూడా రాదు. ఇట్లా దగ్గరికి అంటుంటే పాకం అనేది ఒక దగ్గరకు వచ్చేసిందంటే చాలు మనకి. ఆల్రెడీ వచ్చేసింది. నేను స్టవ్ సిమ్లో పెట్టి మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇది ఇలా దగ్గరకు వచ్చిందంటే చాలు. ఇట్లా చేతితో ఇలా అంటూ ఉంటే మనకి అంతా ఒక దగ్గరకు వస్తుంది కదా, ఇప్పుడు పాకం వచ్చేసినట్టే అనమాట. దీనికి జాగ్రత్తగా చేతితో పట్టుకోవడానికి ట్రై చేసినామంటే మనము జారిపోతుంది. ఇంకా చాలు, ఈ పాకం మనకి సరిపోతుంది. ఇప్పుడు పిండి వేసేసుకుంటున్నాను నేను. ఉండలు లేకుండా జాగ్రత్తగా స్పీడ్గా కలుపుకోండి. నిదానంగా కలిపినారంటే మనకి ఉండలు కట్టేస్తుంది. అసలు ఈ మైసూర్ పాక్కి ఇంకా చెయ్యి ఆడుతూనే ఉండాలన్నమాట. ఉండలు లేకుండా కలిపేసిన తర్వాత మనం పక్కన స్టవ్ పైన ఆయిల్ వేడి చేసుకున్నాం కదా, బాగా మరుగుతూ ఉండాలండి ఆయిల్ కూడా. ఆయిల్ని కొద్దిగా ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇంకా 2 చేతులు పని చేస్తూనే ఉండాలి, లేదా హెల్ప్కి ఎవరైనా ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఏం కాస్త మనము కలపడం ఆపేసినా కూడా కింద అడుగు మాడిపోయి నల్లగా వస్తుందన్నమాట. ఇలా మెల్లమెల్లగా కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువ ఒకటేసారి వేసారంటే పొంగి పైకి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఉండండి, కలుపుకుంటూ ఉండండి. చూసారు కదా, నేను ఇంకా కలుపుతూనే ఉన్నాను, అసలు గరిటె పక్కకు తీయకుండా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. అప్పుడే మనకి మైసూర్ పాక్ అనేది మాడిపోకుండా, అడుగు మాడకుండా బాగా వస్తుంది. ఇంకా పిండి వేసిన వెంటనే ఉండలు లేకుండా కూడా కలుపుకోవాలన్నమాట. ఆయిల్ కూడా మనకి పక్కనే స్టవ్ వెలుగుతూనే ఉండాలి, చల్లారకూడదు అనమాట. అప్పుడే మనకి ఆ పిండి అనేది వేగినట్టు అయ్యి మంచి స్మెల్, మంచి టేస్ట్ వస్తుంది అనమాట.
ఇప్పుడు ఆయిల్ ఇంకా కలవట్లేదు, పైకి తేలుతుంది అన్నప్పుడు ఇంకా మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్నాం కదా ప్లేట్, అందులో పోసేసుకోవాలి. కాస్త పక్కన ఎవరైనా ఉండి కదుపుతూ ఉంటే అదే సర్దుకుంటుంది. ఇంకా నేను ఒక్కదాన్నే కాబట్టి గరిటెతో కాస్త అదే పైన సర్దాను. చూసారు కదా, నీట్గా సర్దుకుంది. కాస్త చల్లబడంగానే వెంటనే కట్ చేయండి. మరీ గట్టిగా అయిందంటే కట్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. నేను డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. అంతేనండి. ఇంకా కాస్త చల్లారిన వెంటనే దీన్ని ప్లేట్లోకి తీసేసుకోవడమే. చాలా చాలా ఈజీగా తయారైపోతుంది, త్వరగా తయారైపోయింది. ఒక హాఫ్ అన్ అవర్లో మీరు ఈ స్వీట్ తయారు చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీమతి స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.